పగడ్బందీగా ఓట్ల చోరీ, ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి. 5 రకాల అవకతవకలతో మోసం. ఒక్క సెగ్మెంట్ను పరిశీలిస్తే 1,02,50,000 తప్పుడు ఓట్లు తేలినాయట. ప్రజాస్వామ్యంపై ఇదో అణుబాంబు. డిజిటల్ ఓటర్ల జాబితాలిస్తే దేశవ్యాప్తంగా అక్రమాలు బయటకొస్తాయి. న్యాయ వ్యవస్థ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. రాహుల్ గాంధీ బెంగళూరులోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ లెక్కలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అట. సో ఇది ఏం చేస్తున్నారంటే ఓటర్ల జాబితా సవరణ పేరుతో మన బీహార్ రాష్ట్రంలో చాలా ఓటర్లను తొలగించారు. సో అక్కడి నుంచి దుమారం నడుస్తుంది. ఇట్లా దేశవ్యాప్తంగా చేయబోతున్నారు అన్ని రాష్ట్రాల్లో. ఇది ఓటర్ల తొలగింపు పేరుతో అసలైన ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ఎత్తున ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ దీని మీద కొట్లాడుతున్నది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు. ఓటర్ల జాబితాలో అనర్హులు ఎవరు, ఆ చిట్టా ఇవ్వండి, తొలగించిన అర్హుల పేర్లను కూడా తెలియజేయండి. రాహుల్ని కోరిన కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. తప్పులు జరిగినాయని అంటున్నారు కదా, ఆ డేటా ఏదో మాకు ఇవ్వండి అని ఎలక్షన్ ఆఫీసర్లు చెప్తున్నారట. ఎన్నికల అవకతవకలపైన అణుబాంబు ప్రయోగిస్తానని ఇటీవల ప్రకటించిన రాహుల్ గాంధీ దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కచోట పరిశీలిస్తేనే అనేక అక్రమాలు బయటపడ్డాయన్నారు. ఇగో ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ 40,009 అట. అంటే ఇవన్నీ కూడా ఫేక్ ఓట్లు అన్నది రాహుల్ గాంధీ చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలా ఓట్ల చోరీకి పాల్పడి లోక్సభ స్థానాలు గెలుచుకున్నారని ఆరోపించారు. ఇవన్నీ బయటపడతాయని తాము ఎన్నిసార్లు అడిగినా ఎన్నికల సంఘం డిజిటల్ ఓటర్ల జాబితాలు, సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వకుండా ఆధారాలు నాశనం చేస్తోందని ఆరోపించారు. పక్కా అనుకున్న చోట్ల ఓటమితో సందేహం. అంటే మేము తప్పకుండా గెలుస్తాం అనుకున్న దగ్గర ఓడిపోయినాం, సో దాంతో మాకు డౌట్ వచ్చింది అంటుండు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో 16 లోక్సభ సీట్లు గెలుస్తామని తమ అంతర్గత సర్వేలో తేలింది. కానీ 9 సీట్లే వచ్చాయి. తాము పక్కాగా గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓటమితో సందేహం వచ్చి బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో పరిశీలన జరిపాం. బెంగళూరు సెంట్రల్లో బీజేపీ 32,707 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. కానీ ఈ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక్క మహదేవ్పురలో తప్ప మిగతా 6 కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది. 82,000కు పైగా మెజారిటీ కాంగ్రెస్కే ఉన్నది. ఒక్క మహదేవ్పురలో మాత్రం బీజేపీకి ఏకంగా 1,14,046 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దీనిపై సందేహంతో లోతుగా పరిశీలన జరిపాం. అక్కడి 6.5 లక్షల ఓట్లలో 1,02,50 తప్పుడు ఓట్లు ఉన్నట్లు గుర్తించాం అని నిన్న ఆ రిపోర్ట్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే కుట్ర. దేశంలో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే ప్రక్రియలో ఎన్నికల కమిషన్ భాగమైంది. ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ఇన్ని అక్రమాలు జరిగితే దేశమంతటా ఎంతగా అవకతవకలు చోటు చేసుకున్నాయో తెలిసిపోతోందని పేర్కొన్నారు. ఈ అక్రమాలకు ఓటర్ల జాబితాలు, సీసీ కెమెరా ఫుటేజ్లే పక్కా సాక్ష్యాలు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్లు బయట పెట్టకుండా కావాలని నిబంధనలు కూడా మార్చారు. ఎన్నికల సంఘం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కలిసి చేసిన ఈ నేరపూరిత మోసం దేశ ప్రజలకు తెలియాలి. ఇది మన రాజ్యాంగానికి, జాతీయ జెండాకు వ్యతిరేకంగా జరిగిన నేరపూరిత కుట్ర అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం మోసం, అంతా పక్కా ప్రణాళిక ప్రకారం ఓట్ల చోరీ జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సాధారణ పాలక పక్షాలపై ప్రజా వ్యతిరేకత ఉంటుంది. సాధారణంగా అధికార పార్టీల మీద ప్రజా వ్యతిరేకత ఉంటుంది, మీడియాలో అది కనిపిస్తుంది. కానీ బీజేపీ విషయంలో అలా జరగదు. ప్రజా వ్యతిరేకతే లేనట్టుగా మెజారిటీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కూడా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉంటాయి. అందుకు తగినట్టుగానే బీజేపీకి అనూహ్యంగా ఓట్లు వస్తాయి. లాడ్లీ బెహానా, పుల్వామా ఘటన వంటివి చూపి బీజేపీ గెలిచిందంటూ ప్రచారం చేస్తారు. ఎన్నికలు నెలల తరబడి జరుగుతాయి. షెడ్యూల్ను ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తారు. భారీగా ఓట్ల చోరీ జరుగుతుంది. హర్యానా, మహారాష్ట్రలో ఇలాగే ఫలితాలు తారుమారయ్యాయి. మహారాష్ట్రలో 5 సంవత్సరాలు నమోదైన ఓటర్ల కంటే ఎక్కువగా 5 నెలల్లోనే 1 కోటి మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా, పార్లమెంట్లో ప్రస్తావించినా పట్టించుకునేవారు లేరు. మహారాష్ట్రలో సాయంత్రం 5:30 తర్వాత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. కానీ పెద్దగా క్యూలేవీ లేవు అని తమ కూటమి భాగస్వామి పార్టీలన్నింటికీ తెలుసని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనిపై సందేహంతో సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాలని అడిగితే ధ్వంసం చేశామని ఈసీ చెప్పిందని గుర్తు చేశారు. అప్పుడు దానికి ఈసీ ఏమంటుందంటే, మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో సంతకంతో సాక్ష్యాలు ఇవ్వండి,
ఓట్ల చోరీ ఆరోపణలపై సంతకంతో కూడిన డిక్లరేషన్ను సాక్ష్యాలను తమకు అందజేయాలని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తగిన చర్యలు తీసుకుంటాం, అయితే తాను బహిరంగంగానే వివరాలు వెల్లడించాను, దానిని ప్రమాణం చేసి చెప్పినట్టుగానే తీసుకోవాలని రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ నివాసంలో గురువారం సాయంత్రం ఇండియా కూటమి నేతలతో విందు భేటీ జరిగింది. 25 పార్టీలకు చెందిన 50 మంది నేతలు ఇందులో పాల్గొన్నారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమీక్ష, ఎన్నికల సంఘంపై ఓట్ల చోరీ ప్రజెంటేషన్పై చర్చించారు. బీజేపీ అంటుంది రాహుల్ గాంధీది పచ్చి మోసం, ఇదంతా తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నాడని బీజేపీ అంటుంది. సో వీళ్ళకి ఏం డౌట్ అంటే ప్రధానంగా బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఒక అంచనా ఉండేనట. అయితే 32,707 ఓట్ల మెజారిటీతో అక్కడ బీజేపీ గెలిచిందట. ఈ లోక్సభ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ 7లో 6 నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్కి 82,000 లీడ్ వచ్చిందట. కానీ ఒకే ఒక్క నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం మహదేవ్పురాలో బీజేపీకి దాదాపు 1,14,046 ఓట్ల మెజారిటీ వచ్చిందట. మరి మిగతా 6లో కాంగ్రెస్కి లీడ్ వచ్చినప్పుడు ఇక్కడ అంత భారీ స్థాయిలో మెజారిటీ ఎట్లా వచ్చిందన్నది వాళ్ళకి డౌట్ వచ్చిందట. ఈ సెగ్మెంట్లోని ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంటి చిరునామా మీద 80 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారట. కేవలం ఒకే గది ఉన్న మరో ఇంట్లో 46 మంది ఓటర్లు ఉన్నారట. ఇలాంటి బల్క్ ఓటర్లు దాదాపు 10,452 మంది ఓటర్లు ఉన్నారట. మరి ఎట్లా వచ్చారు వీళ్ళంతా? అసలు ఇక ఈ ఇష్టం వచ్చిన అసలు అడ్రస్సే లేని చిరునామాలు ఉన్న ఓట్లు దాదాపు 40,009 ఉన్నాయట. 3-4 ఓట్లున్న డూప్లికేట్ ఓటర్లు 11,965 మంది ఉన్నారట. ఫోటో గుర్తించేలా లేని ఓటర్లు 4,132 మంది ఉన్నారట. ఫామ్ 6ను దుర్వినియోగపరిచి నమోదైన ఓట్లు 33,692 ఓట్లు ఉన్నాయట. దేశంలో ఎన్నికల అక్రమాలకు ఎన్నికల కమిషన్ బీజేపీ కుమ్మక్కుకు సాక్ష్యం ఇదిగో అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పిన లెక్కలివి. మరి ఇప్పుడు ఇది కనుక నిజమే అయితే కొంత డౌట్ అయితే వస్తున్నది. మరి ఎలక్షన్ కమిషనే చెప్పాలా ఏం జరుగుతున్నది ఏంది అన్నది. వాళ్ళు కూడా ఇట్లనే ఒక ప్రజెంటేషన్ ఇస్తే క్లారిటీ వస్తుంది. ప్రజలే రాహుల్ గాంధీ చెప్పింది, ఎలక్షన్ కమిషన్ చెప్పింది కంపేర్ చేసుకొని ఎవరిది వాస్తవం అన్నది ప్రజలే డిసైడ్ చేసుకుంటారు.